హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఆలుగడ్డ మెంతికూర కర్రీ అయితే చేసుకుందాం. ముందుగా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది. కొద్దిగా లైట్గా జీలకర్ర వేసుకుందాం. చిట్పట్లు ఆడినాక పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్ వేసుకుందాం. కొంచెం కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అట్లనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. తొందరగా ఉల్లిగడ్డ మగ్గుతుంది. కొద్దిగా వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిపోయింది. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు, కలుపుకుందాం. అల్లం పేస్టు పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై అవ్వాలి. అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది. లేకుంటే పచ్చి స్మెల్ వస్తుంటుంది. అల్లం పేస్ట్ స్మెల్. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలు అయితే వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆలుగడ్డ కూడా ఫ్రై అవ్వాలండి మంచిగా. ఇలా తుంచుకుంటే మిగిలిపోవాలి. కొద్దిసేపు అయితే ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇట్లా అవ్వాలి. అయిన తర్వాత మనం కడిగి పెట్టుకుందాం మెంతికూరని. అయితే ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి మెంతికూరని. చూడండి, వేసుకుందాం. మెంతికూర వేసుకుందాం. మెంతికూర కూడా చాలా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయితే చేదు టేస్ట్ రాదు. కలుపుకుందాం. ఇదైతే మంచిగా మగ్గిపోవాలి, అందులో కలిసిపోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు ఒకసారి మూత వేసి చూద్దాం. చూడండి, మగ్గిపోయింది. ఎంతైనా ఆకుకూరలు ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగా టేస్ట్ అవుతుంది. ఏ కూరలైనా కానీ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. తర్వాత మనం వేసుకోవాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. కారం వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మొత్తం మగ్గిపోవాలండి. టమాటా మొత్తం అందులోకి ఇట్లా కనిపించకుండా మగ్గిపోవాలి. మూత పెట్టుకుందాం.
ఒకసారి మూత తీసుకుందాం. చూడండి మంచిగా ఫ్రై అయిపోతుంది. కలుపుకుందాం. మీరు వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇట్లా తిన్నా ఏం కాదు, బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని దించుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కలుపుకుందాం ఒకసారి. అంతే అండి, సింపుల్గా మెంతికూర ఆలుగడ్డ కర్రీ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.